ఈ వీడియోలో మనం యామ్ అనే ప్రజెంట్ బీ ఫామ్ను ఉపయోగించి నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. వ్యక్తుల, వస్తువుల, స్థలాల, ఆలోచనల పరిస్థితిని గురించి చెప్పుటకు యామ్ అనే ప్రజెంట్ బీ ఫామ్ను ఉపయోగించి నెగటివ్ సెంటెన్సెస్గా వ్రాస్తాము. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి సబ్జెక్టు ఐ. ఈ వీడియోలో మనం సబ్జెక్టుగా అయి వచ్చినప్పుడు సెంటెన్స్ ఎలా రాస్తాము అనే దాని గురించే నేర్చుకుందాము. ప్లస్ ప్రజెంట్ బీ ఫామ్ యామ్. ఇక్కడ సబ్జెక్టుగా అయి వచ్చినప్పుడు యామ్ అనే ప్రజెంట్ బీ ఫామ్ మాత్రమే వస్తుంది ఈ మోడల్ సెంటెన్సెస్లో. ప్లస్ నాట్ ప్లస్ నౌన్. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. ఐ యామ్ నాట్ ఏ టీచర్. నేను ఒక ఉపాధ్యాయుడిని కాను. ఐ యామ్ నాట్ ఏ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని కాను. ఐ యామ్ నాట్ ఏ సింగర్. నేను ఒక గాయకుడిని కాను. ఐ యామ్ నాట్ ఏ డాక్టర్. నేను ఒక వైద్యుడిని కాను. ఐ యామ్ నాట్ రవి. నేను రవిని కాదు. ఐ యామ్ నాట్ సుజీ. నేను సుజిని కాదు. ఈ విధంగా మరికొన్ని సెంటెన్సెస్ మీరు చేసినట్లయితే ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ మోడల్ సెంటెన్స్ ఎలా రాయాలో ఎలా చెప్పాలో ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కీవర్డ్స్ వచ్చేసేసి నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్. ఈ విధంగా కీవర్డ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.